శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధివిరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క కరుణా కటాక్షములు కలుగుగాక. శుభం భూయాత్. మనము ప్రతి నెలలో చెప్పుకున్నట్టుగానే రేపు జూన్ నెలలో కలిగేటువంటి యొక్క 12 రాశులకు కలిగేటువంటి యొక్క ఫలితాలను, మాస ఫలితాలను మనము తెలిసినంత వరకు చెప్పుకుందాం. ఈ నెలలో జూన్ నెలలో కలిగేటువంటి యొక్క మాస ఫలితాలు మాత్రం చెప్పుకుంటున్నాము. అందరికీ కూడా సామూహికమైనటువంటిది. అంటే పేరు రీత్యా కావచ్చు, నక్షత్ర రీత్యా కావచ్చు, జన్మకాల నక్షత్ర రీత్యా కూడా కావచ్చు. ఇవి రకరకాలుగా ఎవరికి ఉన్నప్పటికైనా వాళ్ళకు ఈ 12 రాష్ట్రాల వారికి చెప్పుకుంటాం. ఇవి కరెక్ట్ నిజమైనవి అనేటువంటి ఒక విషయం కాదు. ఇవి విని మళ్ళీ మీ యొక్క పుట్టిన సమయాన్ని బట్టి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే అది 80% జాతకరీత్యా ఫలితాలు కలుగుతూ ఉంటాయి. 20% మన గోచార రీత్యా కలుగుతుంటాయి. ఇది గోచారం మాత్రమే కానీ పూర్తిగా జాతక ఫలితం మాత్రం కాదు. ఇది ప్రేక్షకులు, శ్రోతలు గమనించాల్సిన ఒక విషయం. ఇక మనము ప్రస్తుతానికి వచ్చినట్టయితే 12 రాశులలో మేషరాశి మొదటిది. ఈ మేషరాశి వారికి జూన్ నెలలో, అంటే మన తెలుగు యొక్క మాసాల ప్రకారంగా జ్యేష్ఠ మాసం, గత నెలలో వైశాఖ మాసం చెప్పుకున్నాము, అంటే మే నెల చెప్పుకున్నాము. ఇప్పుడు జూన్ నెల జ్యేష్ఠ మాసంలో జరిగేటువంటి ఒక ఫలితాలు. మేషరాశి వారికి ఈ నెలలో అధికమైనటువంటి ఒక శ్రమ ఉంటుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. పట్టుదలతో అధిక శ్రమ అయినా వీళ్ళు బాధపడరు. పట్టుదలతో ఆ కార్యాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత ముందుకు అడిగేస్తారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది, లేదా శుభకార్యాలలో పాల్గొనడం కూడా జరగడేటువంటి ఒక ఉంది. శక్తికి మించిన పనులను పెట్టుకొని మానసికంగా, శారీరకంగా కృంగిపోతుంటారు. అయినప్పటికీ పట్టుదలను మాత్రం వదిలిపెట్టరు. ఇకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొద్దిగా ధన నష్టం రావడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగంలో చిక్కులు రావడానికి కూడా అవకాశం ఉంది. అధికారుల చేత కొన్ని మాటలు తినడానికి, మెమోలు అందుకోవడానికి కూడా ఆస్కారం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు స్థానచలనము, అంటే ఉద్యోగంలో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఇంకో దగ్గరికి వెళ్ళడము, లేదా ఉన్న ఆఫీసులోనే ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కు మారడము, ఇవన్నీ కూడా స్థానచలనం. ఆఫీసులోనే కాకుండా గృహాలు మార్చుకోవడము, అంటే రెంటింట్లో ఉన్న వాళ్ళు ఆ ఇల్లును మార్చి ఇంకో ఇంటికి వెళ్ళడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. వీరికి బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇంతేకాకుండా ప్రకృతి రీత్యా, అంటే వాతావరణ రీత్యా కొంత అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ మేషరాశి వారికి జూన్ నెలలో. ఇకపోతే
మనకు వచ్చే నెలలో 4 వారాలు వస్తాయి కదా. ఆ 4 వారాలలో ఒక్కొక్క వారానికి గనుక ఫలితం చూసుకున్నట్టయితే మొదటి వారము చాలా శ్రమ ఉంటుంది మేషరాశి వారికి. కానీ పట్టుదలతో కార్యాలను నెరవేర్చాలనేటువంటి ఒక తపనతో, పట్టుదలతో, సహాయ సహకారాలతో కార్యాన్ని ముందుకు పెడుతుంటారు. ఆ విపరీతమైన టెన్షన్ వల్ల తలనొప్పి రావడము, కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం కూడా జరుగుతుంటుంది. రెండవది, కార్యక్రమం నెరవేరుతుందా లేదా అనేటువంటి ఒక తపన చేత భయంగా ఉండడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇంతేకాకుండా చిన్న చిన్న కలహాలు ఇంట్లో కావచ్చు, లేదా బయట స్నేహితులతో, ఇరుపరి వారితో కావచ్చు, చిన్న చిన్న కలహాలు ఏర్పడి అవి అప్పుడే సమిలిపోవడం సంభవిస్తుంది మొదటి వారంలో. రెండవ వారం కనుక మనం మేషరాశి వారికి చూసుకున్నట్టయితే శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితం కనిపిస్తుంది. మీరు మొదటి వారంలో ఎంతో కష్టపడి, శ్రమపడి కార్యాలను ఒక రూపుకు తీసుకొచ్చినారు. ఆ యొక్క కార్యక్రమాలకు తగినటువంటి ఒక ఫలితము రెండవ వారంలో మేషరాశి వారికి కలుగుతుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే కార్యక్రమం నెరవేరింది కాబట్టి సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తోటి వారితో మీ సంతోషాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంటుంది. కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి మాత్రము కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం. అధికారుల చేత మీరు ఎంత శ్రమపడి అక్కడ ఉద్యోగంలో కార్యం నిర్వహించినా మెప్పుదల లేకపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ మానసిక చింతన. ఉద్యోగంలో అధికారుల చేత మాటలు తిన్నప్పుడు, మెమోలు అందుకున్నప్పుడు మానసిక బలహీనత ఏర్పడుతుంది. దానివల్ల బాధపడుతూ కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది. అధికమైనటువంటి ఒక శ్రమ కూడా ఉద్యోగస్తులకు అధికమైనటువంటి ఒక శ్రమ కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది రెండవ వారంలో. మూడవ వారం కనుక మేషరాశి వాళ్ళకు చూసుకున్నట్టయితే మనస్తాపం, ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడము, కొంత ధన నష్టం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కొన్ని కార్యక్రమాలలో సంఘంలో అపకీర్తి రావడానికి కూడా ఆస్కారం ఉంది. చెడు స్నేహితుల యొక్క కలయిక కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైనా కొత్త స్నేహితులు వచ్చి ఈ నెలలో ఎప్పుడైనా సరే, మూడవ వారంలోనే కాదు, ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎప్పుడైనా కొత్తగా స్నేహితులు వచ్చి పరిచయం అవుతున్నారంటే వారి గురించి క్షుణ్ణంగా ఆలోచించి జాగ్రత్తగా పరిచయం చేసుకోవాలి. అంతేకాని వాడు ఏదో తీయగా 2 మాటలు చెప్పాడు కదా అనేటువంటి ఒక ఉద్దేశం చేత స్నేహితం చేసి మీ యొక్క విషయాలు కానీ, మీ ఆర్థిక విషయాలు కానీ, లేదా వ్యాపార విషయాలు కానీ వెంబడే చెప్పేయడము అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక అవసరం ఉంది. స్నేహితుల వల్ల ప్రతి విషయానికి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన కలిగిస్తుంది కూడా. ఈ మూడవ వారంలో తలనొప్పిగా ఉంటుంది. ఎక్కడ ఏ ఉపాయం కూడా తోచకుండా ఉంటుంది. స్నేహితుల దగ్గర ఉండి కూడా ఎలాంటి సలహాలు ఇవ్వలేకపోతుంటారు. కాబట్టి మూడవ వారంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా క్షేమకరమైనటువంటి ఒక విషయం. నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి మీకు రావాల్సినటువంటి ఒక ధనం చేతికి అందుతుంది. అంటే మీరు ఎవరో మీ స్నేహితులకో, మీ బంధువులకో ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక ధనము రావచ్చు, మీ చేతికి అందొచ్చు సమయానికి. లేదా ఆఫీసులో ఏరియర్స్ కానీ, ఇతరత్ర విషయాలు ఉన్నా కానీ ఆ డబ్బు చేతికి అందడానికి మీకు నాలుగవ వారంలో ఆస్కారం ఉంది. ఇంట్లోకి నూతన వస్తువులు కానీ, నూతన వస్త్రములు కానీ తెచ్చుకోవడానికి, కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది నాలుగవ వారం. ఆనందంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో తీర్థయాత్రలు చేయడమో, విహారయాత్రలు వెళ్ళడమో ఇవన్నీ చేయడానికి కూడా ఆస్కారంగా ఉంది. ఈ విధంగా
శుభాశుభమైనటువంటి యొక్క మిశ్రమ ఫలితముల చేత మేషరాశి వారికి ఈ జూన్ నెలలో గడుస్తుంది. అయితే కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా పోవడానికి ఆ కష్టాలు ఎక్కువగా బాధించకుండా ఉండడానికి మీరు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కష్టం అనుకోకుండా ఒక 10 నిమిషాల పని సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం. ఆ పారాయణం చేస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ కష్టాల నుంచి గట్టెక్కుతూ శుభంగా ఉండండి. దీనికి తోడుగా మీరు మీ పుట్టిన సమయాన్ని బట్టి జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, జాతకంలో కనుక గ్రహాలు బలంగా ఉండి మంచి స్థానంలో ఉండి దశలు అంతర్దశలు కూడా మంచిగా ఉన్నట్టయితే మేము చెప్పినటువంటి యొక్క ఈ మాస ఫలితాలలో మీకు ఇంతగా ఎక్కువగా బాధ కలగకుండా ఉండవచ్చును. కాబట్టి దానికి చూసుకొని ఈ రెమెడీ చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇది శుభం.